ఈ ఏజ్‌లో జైలేంటి? అసలు నడవలేకపోతున్న 85 ఇయర్స్ ఉన్న ఈయన ఏం చేసుంటాడు? ఈ కేసు ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్‌ని క్లియర్‌గా ఎక్స్‌పోజ్ చేస్తది. 1992లో దీప్ రాయ్ అనే ఇతను వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఒక కపుల్ మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు. ఆ కపుల్ వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసుకి కోర్ట్ 1999లో ఛార్జెస్ ఫ్రేమ్ చేసింది. అప్పటి నుండి వాయిదా మీద వాయిదా పడి ఈ కేసు 33 ఇయర్స్ కోర్టులోనే ఉంది. ఈ ఇయర్ అంటే 2026లో ఈ కేసుకి సంబంధించి ఫైనల్ తీర్పిచ్చారు. ఏమని? అవును, వాళ్ళు మర్డర్ అటెంప్ట్ చేశారు అని. ఇక్కడ వింత ఏంటంటే ఆ కేసుకి సంబంధించిన నిందితులందరూ చనిపోయారు, ఒక్క ఈయన తప్పితే. ఇంత ఓల్డేజ్లో జైల్లో పెడుతున్నారు. ఎక్కడ 1992, ఎక్కడ 2026? ఇవేమీ కొత్త కాదు. ఇలాంటి కేసెస్ ఇప్పటిదాకా చాలా జరిగినాయి. ఒక 104 ఇయర్స్ ఉన్న తాత 1977లో అరెస్ట్ అయ్యారు. 43 ఇయర్స్ జైల్లో ఉన్నాక 2025లో అతనేం చేయలేదు, ఇన్నోసెంట్ అని వదిలేశారు. ఎక్కడ 1977, ఎక్కడ 2025? ఇండియాలో 5.5 కోట్ల పెండింగ్ కేసెస్ ఉన్నాయి. 5.5 కోట్లు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. ఈ సెంటెన్స్ మనల్ని చూసే కనిపెట్టారేమో.